ఆస్తిలో హక్కు కేటాయించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? ఈ కాలం చిన్నపిల్లలు ఉన్నారు, మీరంతా ఒకసారి చరిత్ర చదువుకోవాలి. చదువుకోకపోతే చరిత్ర మర్చిపోయినట్టు అవుతుంది. ఈరోజు తల్లిదండ్రులు గాని ఆస్తులో హక్కు ఇవ్వకపోతే దబాయించి పోరాడి అవసరమైతే కోర్టు పోయి కూడా తెచ్చుకునే శక్తి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వీళ్ళందరూ వచ్చారంటే ఎంపీటీసీలుగా పోటీ చేశారు, సర్పంచ్లుగా పోటీ చేశారు, జడ్పీటీసీలు అయ్యారు, జిల్లా పరిషత్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. మొట్టమొదటిసారిగా అధికారంలో ముఖ్యంగా రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా అక్కడి నుంచి నేను చూశాను, మీరు ఏ పని చేసినా బ్రహ్మాండంగా రాణించారు. అయితే కొంతమందే వచ్చారు, మెజారిటీ ఇంట్లో నుంచి బయట రాలేదు. మీరు ఎప్పుడూ చెప్పేవాడిని ఒక మాట, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్తల పైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళు అయితే కొడుకుల పైన ఆధారపడతారు. ప్రతిరోజు మగవాళ్ళు అంటారు మిమ్మల్ని, మీకేం తెలియదు, వంట చేయి, మాకు వడ్డించు, పిల్లలను చూసుకో, కడవన్నీ మేము చేస్తామనే పరిస్థితి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళలు ఆలోచించుకోవాలి. అప్పుడు నేను చెప్పాను, నా ఆడబిడ్డలు తెలివితేటల్లో తక్కువ కాదు. చిన్న సరదా సినిమాకు పోవాలంటే భర్త పర్మిషన్ కావాలి. అవునా కాదా? మందుల షాపుకు, మద్యం షాపుకు పోవాలంటే మీ పర్మిషన్ అవసరం లేదు, భర్తకు మాత్రం. అంటే మంచి పని చేయాలంటే మీకు పర్మిషన్ కావాలి, చెడ్డ పేరు చేస్తే మాత్రం మగవాడికి పర్మిషన్ అవసరం లేదు. అందుకే నేను ఆలోచించాను, దీనికి మూల కారణం మీకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా పోవడం. ఆ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో దాన్ని మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే పెట్టాను. మీలో చదువుకోని మహిళల్ని ఇంటికొకరిని పెట్టి డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, డాక్రా ఉద్యమాన్ని నడిపాను. ఎక్కడికక్కడ మిమ్మల్ని తెలివితేటలు చూశాను. అంత మునిపై చాలా మంది ఆ రోజు కొంతమంది ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, అంటే యంగ్స్టర్స్ వచ్చారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవారు. తెల్లవారితో నిద్రలేసి మీరంతా బ్యాగ్ తీసుకొని పుస్తకాలు సంఖ్యలో పెట్టుకుంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు, ఊరు తిరుగుతా ఉందంటే, కాదు, ఈ ఆడబిడ్డే నీ ఇల్లు కాపాడుతుందని చెప్పి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.